నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు, చాలా రోజుల తర్వాత వచ్చారు. అవునండి, శుభాశీస్సులండి. తప్పకుండా గురుగారు మీతో అయితే మేము రాసుల సిరీస్ అయితే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాము. గురుగారు, ప్రతి ఒక్క రాశిలోనూ పేదవారు ఉంటారు, గొప్పవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి అప్పులు ఉంటూనే ఉంటాయి. కొంతమంది ఎంత కష్టపడినా కూడా అభివృద్ధి చెందరు, వాళ్ళ జీవితంలోనే అభివృద్ధిని చూడరు. సింహరాశి వారి గురించి మాట్లాడుకుందాం. సింహరాశి వారి జీవితంలో అప్పులన్నీ తొలగిపోయి అభివృద్ధి చెందడానికి ముందుగా ఇప్పుడు వీళ్ళ గుణగణాలతో మొదలు పెడదాం. ఓకే అండి, చాలా మంచి విషయం అడిగారు. సింహరాశి వాళ్ళు, సింహరాశి మకా నక్షత్రం 4 పాదాలు, మా మీ ము మే అక్షరంతో పేరున్నటువంటి వాళ్ళు. మకా నక్షత్రం 4 పాదాలు. అలాగే పుబ్బా నక్షత్రం అంటారు, లేదంటే పూర్వ పాల్గొని అని కూడా అంటారు. మో అలాగే టా టీ 2 అక్షరాలు పేరున్నటువంటి వాళ్ళు. ఈ పేరుతో స్టార్ట్ అయిన వారికి సింహరాశి వస్తుంది. అవును, పుబ్బా నక్షత్రం సింహరాశి వస్తుంది. అలాగే ఇదే కాకుండా ఉత్తరా నక్షత్రం 1వ పాదం. ఇక్కడ ఇది కూడా అంతే, టో అక్షరం. టా టీ టూ టే టో అక్షరం. ఇది ఉత్తరా నక్షత్రం, ఉత్తర పాల్గొని అని కూడా అంటారు. పూర్వ పాల్గొని అంటే పుబ్బా నక్షత్రం, ఉత్తర పాల్గొని అంటే ఉత్తరా నక్షత్రం. మొదటి పాదం ఒకటి. ఇది వచ్చేసి కన్యా, ఇవన్నీ వచ్చేసి సింహరాశి. అయితే సింహరాశి వాళ్ళ యొక్క స్వభావం ఏంటంటే, వీళ్ళ స్వభావం కూడా ఫ్రౌడ్, అన్నిట్లోనూ గంభీరం ప్రదర్శించడంలోనూ. గంభీరం అంటే లేకపోయినా ఉన్నట్టుగా జీవించడం కానీ, లేకపోయినా కూడా ఉన్నట్టుగా జీవించడం కానీ, లేదంటే ఎదుటి వాళ్ళు చూడగానే వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా కూడా వాళ్ళకేం లే, వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అని ఎదుటి వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయ్యేలాగా ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ నడవడిక, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ హోందాతనం, వాళ్ళ మాట తీరు, వాళ్ళ యొక్క గంభీరత్వం, ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళకి అంటే సింహానికి ఉన్న లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. 100% ఇది వాస్తవమే. ఎక్కువ శాతం ఉంటాయి. ఇంకా ఎవరో కొంతమంది తక్కువ శాతం వాళ్ళు పుట్టినటువంటి సమయాన్ని బట్టి స్వభావం ఉంటుంది. మామూలుగా అయితే ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా అంతే. వీళ్ళు ఎక్కువ శాతం వీలైనంత వరకు 2 ఉంటాయి వీళ్ళకి. అంటే పెట్టే మనస్తత్వం, పై చెయ్యే ఉండాలనేది వీళ్ళ యొక్క స్వభావం. ఇంకా పరిస్థితులను బట్టి, ప్రభావాలను బట్టి చెయ్యి కింద పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఇచ్చిపుచ్చుకోవడాల్లో కూడా వీళ్ళు అలాగే ఉంటారు. ఎక్కువ శాతం పెట్టడానికే ప్రయత్నం చేస్తారు, ఒకరిని అడుక్కోవడానికి ఇష్టపడరు, పెట్టేదానికే ప్రయత్నం చేస్తుంటారు. ఇంకా పరిస్థితులను బట్టి ఇంకా మారుతూ ఉంటారు. అయితే ఏది ఏమైనా కూడా సింహరాశి మకా నక్షత్రం ఇది శాంతి నక్షత్రం. ఇది శాంతి నక్షత్రము. వీళ్ళకి అష్ట కష్టాలు ఉంటాయి. ఎవరికి? మకా నక్షత్రం మొత్తం మీద సింహరాశి వాళ్ళకని కూడా చెప్పచ్చు. అష్ట కష్టాలు ఉంటాయి. ఒక పరీక్షా జీవితం లాగా ఉంటుంది వీళ్ళ జీవితం. జీవితం అంతా పరీక్షలాగానే ఉంటుంది. పరీక్షే జీవితం అంతా వీళ్ళకు ఎగ్జామ్. అదే దాన్ని లైఫ్ ఎగ్జామ్ అంటారు. ఏమిటి, మనం ఉన్న రాసుల్లో చెప్పాలంటే ఓవరాల్గా లైఫ్ ఎగ్జామ్ అనేది ఏ రాశి వాళ్ళని చూడొచ్చు అంటే 12 రాసుల్లో సింహరాశి వాళ్ళని చూడొచ్చు. లైఫ్ ఎగ్జామ్. వీళ్ళ అభివృద్ధి అలాగే ఉంటుంది, అంతే తీవ్రమైన నష్టాలు కూడా అంతే ఉంటాయి. వీళ్ళు పాలిటిక్స్లో బాగా లీడర్ పొజిషన్లోనే ఉంటారు ఎక్కువ శాతం. వీళ్ళ హావభావాలు కానీ, వీళ్ళ మాట తీరు కానీ రాజసంగా ఉంటుంది. అన్నీ కూడా గాంభీరంగానే ఉంటాయి. నడవడికలన్నీ కూడా మంచి హుండాతనంగా ఉంటుంది. అయితే అలాగే దానికి తగినట్టుగానే అష్ట కష్టాలు అనేది కూడా తీవ్రంగా ఉంటుంటాయి స్వభావాలు. అభివృద్ధి విషయంలోనూ అంతే ఉంటుంది. అభివృద్ధి చెందడం ఉంటుంది, అంతే నష్టపోవడం కూడా ఉంటుంది ఆర్థిక పరంగా.
ఆరోగ్యపరంగా కూడా అంతే ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా బాగా వీళ్ళు వచ్చేసి ఎక్కువగా చామన ఛాయ ఉంటారు. అంటే తెలుపు కాదు, ఎరుపు నలుపు కాదు, కానీ ఎరుపు, చామన ఛాయ, ఎరుపు వర్ణం అధికంగా ఉంటారనమాట. రూపురేఖలు అదే. ఒక గుణగణాలకు వచ్చేటప్పటికేనేమో 10 మందికి పెట్టాలని ఉంటుంది. ఉంటే మళ్ళీ పెట్టే మనస్తత్వం, లేకపోతే గమ్మనుండేవాళ్ళు, లేదు ఒకరిని యాచించుకోవాలనే స్వభావం అయితే ఉండదు. ఓకే. కానీ ఆ పరిస్థితులను బట్టి తప్పదు కొన్ని. అయితే ఏది ఏమైనా కూడా రాజు జీవితం అన్నట్టుగా ఉంటుంది సింహరాశి వాళ్ళ యొక్క. తర్వాత సంసార జీవిత విషయాల్లోనూ చాలా సమస్యలతో కూడుకొని ఉంటారు వీళ్ళు సింహరాశి వాళ్ళు. వివాహ జీవితం, ఆలస్యంగా వివాహం జరగడం కానీ, లేదా తొందరగా వివాహమైనా కూడా ఫ్యామిలీ డిస్టర్బ్ అధికంగా ఉండడం కానీ, అంటే భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య బాగా సమస్యలతో కూడుకొని ఉంటాయి. అటు సంతాన విషయంలోనూ బాగా అధికమైన సమస్యలు. ఇటు చూసుకుంటే కుటుంబ పరంగా చూసుకునేటప్పటికి వీళ్ళకు శత్రువులు ఎక్కువ. ఓకే. కుటుంబ పరంగా అంటే ఇంట్లో వాళ్ళే కావచ్చు, లేదా బయట వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, తోటి స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వీళ్లకు శత్రువులు అధికం. వీళ్ళ యొక్క మాట తీరు, వీళ్ళ యొక్క నడవడిక, వీళ్ళ స్వభావం ఎదుటి వాళ్ళు ఓర్వలేరు, ఓర్చుకోలేరు. వాళ్ళు చేసే పనుల్లో కూడా అంతే. వాళ్ళు చెప్పడం అలాగే ఉంటుంది, చేయడం కూడా అలాగే ఉంటుంది. ఎవరు? సింహరాశి వాళ్ళు. దాని చుట్టుపక్కల వాళ్ళు తట్టుకోలేరు. చెప్పిందే చేస్తారు, చేసిందే చెప్తారు. అంటే వీళ్ళు ప్రతి దాంట్లోనూ స్ట్రైట్ ఫార్వర్డ్, త్రాచు లెక్కన. ఏమిటి? త్రాచు. వీళ్ళ జీవితం ఆ కరెక్ట్గా ఉండడం కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఎవ్వరూ ఒప్పుకోరు. కరెక్ట్గా అటు మోసగాడుగా అన్నా ఉండాలి, లేదంటే ఇటు అతి మంచితనం అన్నా ఉండాలి. వీళ్ళు ప్రతి దాంట్లోనూ స్ట్రైట్ ఫార్వర్డ్ కరెక్ట్గా ఉంటారు. ఇది ఎవరికి సెట్ కాదు, నచ్చదు. అలాంటి సమస్యలతో అధికంగా ప్రతి దాంట్లోనూ సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు సింహరాశి వాళ్ళు. అలాగే వీళ్ళకు ఉంటే 10 మందికి సహాయం చేసేటువంటి వాళ్ళే. అలాగే ఇదే కాకుండా కష్టం విషయంలోకి వచ్చేటప్పటికి ఎంతైనా కష్టపడతారు. ఎంత కష్టానికైనా సరే ఎదురొడ్డి నిలబడి చేస్తారు. కష్టం అంటే భయపడరు. అది చేయలేనటువంటి పనిని కూడా వీళ్ళు పూర్తి చేయగలటువంటి సమర్థత కలిగిన వాళ్ళు. మొండితనము, గొప్ప మనస్తత్వము, వీళ్ళ యొక్క బిహేవియర్ అంతా కూడా ప్రౌడ్గానే ఉంటుంది. ఓకే. కాకపోతే అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకొకటి అన్న సామెత కింద వీళ్ళు మొండిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా పోతూ ఉండడం వల్ల మంచి చెడులు ఏంటి అనేది ఎక్కువగా ఆలోచించరు, చేసుకుంటూ పోవడం అంతే. అలా ఉంటుంది. రాబోయే మంచి ఏమిటో తెలియదు, చెడు ఏమిటో కూడా అంత పట్టించుకోరు. ఆ రాబోయే సమస్య వల్ల కూడా ఇరక్కపోయి సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. వాటికి బలి అవుతూ ఉంటారు వీళ్ళు. అలాంటి స్వభావం అధికంగా ఉంటుంది. అటు ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా సమస్యలు ఉంటాయి. ఎక్కువగా మఖా నక్షత్ర జాతకులు అయితే అన్ని విధాల సమస్యలే ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. వీళ్లకు అధిక శత్రువులు అధికంగా ఉంటారు. ప్రత్యక్షంగా అయినా ఉంటారు, లేదంటే పరోక్షంగా అంటే కనిపించకుండా ఉంటారు. కనిపించే శత్రువునైనా మనము ఏదైనా పోరాడొచ్చు, కానీ కనిపించిన శత్రువులు, రహస్య శత్రువులు అధికంగా ఉంటారు వీళ్ళకి. వీళ్ళ యొక్క అభివృద్ధిని ఎవరు ఓరవలేరు అనమాట. ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఫేస్ చేస్తూ మనుషులు కొద్ది రోజులు యాక్టివ్గా అన్నిట్లోనూ బాగుంటారు, మళ్ళీ డల్ అయిపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా అధికంగా ఉంటాయి సింహరాశి వాళ్ళు. వీళ్ళకి అన్ని సక్రమంగా జరగాలి అన్నా, లేదా ఉన్న అప్పులు తీరిపోవాలి అన్నా, లేదా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి అన్నా ఏదైనా పరిహారం ఉంటుందా? చాలా మంచి విషయం అడిగారు. ఈ యొక్క సింహరాశి వాళ్ళు అన్ని విషయాలలో వీళ్ళు ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను, సంతాన పరంగాను, ప్రతి విషయాల్లో, ప్రతి రంగాల్లో వీళ్ళు బాగా స్థిరమైనటువంటి అభివృద్ధి చెందాలి అంటే ఎక్కువ శాతం వీళ్ళు దాన ధర్మాలు చేయడం
చాలా మంచిది. ఓకే. దాన ధర్మాలు అంటే ఏమిటో ఏ బంగారో వెండి అని కాదు. ఆ, నవధాన్యాలే అనుకోండి ఎగ్జాంపుల్. ఏమిటి? నవధాన్యాలు. నవధాన్యాలు. నవధాన్యాల్లో ఏమిటి ఎక్కువగా వీళ్ళు దానం చేయాలి అంటే కందిపప్పు మంగళవారం రోజు దానం చేయడము, అలాగే నల్ల నువ్వులు శనివారం రోజు దానం చేయడం. ఓకే. ఈ 2 దానం చేస్తుంటే చాలు. అలా ఒక 9 వారాలు కానీ 18 వారాలు కానీ లేదంటే అప్పుడప్పుడు కానీ వాళ్ళ ఆ, దానం వల్ల సర్వకర్మ విమోచన, సర్వ సకల కర్మలన్నీ కూడా విముక్త అవుతాయి. విముక్తి అవుతాయి. ఈ 2 చాలు. ఏదో భూములు బంగారము ఇవన్నీ దానం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. దానం ఏదైనా దానమే, కాకపోతే దాంట్లో కూడా ఆ దానం యొక్క రూపంలో ఏ యొక్క సమస్య పరిష్కారం అవుతుందో అది చేయడం. అది ఈ రాశి వాళ్ళు చేయాల్సిన ఈ 2 దాన ధర్మాలు. నల్ల నువ్వులేమో నెగిటివ్ని పూర్తిగా ప్రక్షాళన చేసుకోవడం. ఓకే. కందులేమో కందిపప్పు కందులేమో ఆర్థిక పరంగాను శత్రు వినాశనము, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడము, ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడము స్పీడ్గా. ఓకే. ఇది కందులు బాగా ఉపయోగపడతాయి. ఇవి మనకు చాలామందికి రుచించదంటే చిన్న పరిహారం అన్నట్టుగా ఉంటుంది. అంటే అందరికి కాదులేండి, ఎక్కువ శాతం. అంటే వాళ్ళకి తగినట్టుగా పరిహారం ఉండాలి, అంటే గొప్పగా ఉండాలి. అలాంటప్పుడు ఏంటంటే ఖర్చు పెట్టుకోగలిగితే వీళ్ళు తొందరగా రిజల్ట్ రావడానికి ఈ రాశి వాళ్ళు గణపతి హోమం, సంకటహర గణపతి హోమం జరిపించాలి. సంకటహర గణపతి హోమం, లేదంటే ఒక మాట చెప్పాలి అంటే అన్ని విధాల సర్వ విధాల ప్రక్షాళన అనేది రుద్ర గణపతి హోమం. ఇంకా రుద్ర గణపతి అంటే ఇంకా పవర్ఫుల్ అన్నమాట. ఏ టు జెడ్ ప్రక్షాళన, ఏ టు జెడ్ రుద్ర గణపతి. అన్ని సమస్యలకి ఇంకా తిరుగులేదు. శత్రు వినాశనం, అలాగే ఆర్థిక పరంగా అప్పుల బాధలన్నీ కూడా తీరిపోయి ఆర్థిక పరంగా వీళ్ళు మంచి అభివృద్ధి మార్గంలో స్థిరపడ్డము, జీవితకాలం స్థిరపడడం కానీ, అలాగే సంసార జీవిత యొక్క సమస్యలు కూడా పరిష్కారం కావడం కానీ, కోర్టు వ్యవహారాలు భూ తగాదాల విషయాలు కానీ, ఇటువంటి ఏవైనా సరే ఫ్యామిలీ యొక్క కోర్టు వ్యవహారాలు కానీ, ఇలాంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోతాయి, తొలగిపోవడానికి. రుద్ర గణపతి హోమం అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. అది చేయగలిగితే సింహరాశి వాళ్ళకి అటు ఇటు ఎదురే లేదు. తప్పకుండా గురుగారు. సింహరాశి వారి గుణగణాలు, స్వభావాలు, వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ తొలగిపోవడానికి పరిహారాలు ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.